నాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రీజ్ రిమార్స్మెంట్ అనే పథకం తీసుకొచ్చాడు. దాన్ని 2014 తర్వాత 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని తుంగలో కలిపేశారు. తర్వాత 17-18లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అమ్మా ప్రతి ఒక్కరు మీ కష్టాలు నేను తెలుసుకున్నాను అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి అమ్మఒడి ద్వారా కానివ్వండి, ఫీజు రిమార్స్మెంట్ ద్వారా కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి కూడా న్యాయం చేయడం చేస్తానని చెప్పి ఆ రోజు ఉన్న ఉద్యోగస్తుల ఇబ్బందుల్ని డిఎస్సి ద్వారా జాబ్ క్యాలెండర్లు అన్నీ తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క తల్లికి అర్హత ఉంటే చాలు, పార్టీ చూడకుండా అర్హత ఉంటే కులాలు మతాలతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా అమౌంట్ రావడం జరిగింది. కాలేజీల్లో, ఇక్కడ కాలేజీల్లో కాదు విదేశాల్లో చదువుకుంటున్న కాలేజీ వాళ్ళకు కూడా ఫీజు రిమార్స్మెంట్ ద్వారా డబ్బులు వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను అధికారంలోకి వస్తే ఎంతమంది తల్లులకు పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ద్వారా 30,000 రూపాయలు, మీ పిల్లలు చదువుకుంటున్న కాలేజీలో చదువుకుంటున్న ఫీజులన్నీ కూడా మాఫీ చేసే బాధ్యత నాది అమ్మ అని చెప్పి నాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి కూటమి నేతలు ఈరోజు వాటి గురించి మాట్లాడితే కేసులు పెట్టడం, ఇక్కడ చూస్తే నర్సరావుపేట నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, ట్రాఫిక్ డైవర్ట్ చేయడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరు